ప్రస్తుతానికి మనతో లేకపోయినా ఆయన సినిమాలు మనల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి. నీకు నేను నాకు ఒకరికొకరం. చాలా రోజుల తర్వాత ఉదయ్ కిరణ్ గారి సిస్టర్ శ్రీదేవి గారు మీడియా ముందుకు వచ్చారు. ఈరోజు నువ్వు నేను రిలీజ్ చూస్తాకి వెళ్ళారా? ఫీలింగ్ లోనే ఉన్నాను, అంత క్రేజీగా ఉండింది ద థియేటర్. అప్పుడు చూసినప్పటికీ ఇప్పుడు చూసినప్పటికీ ఆ జనాలు ఆ రెస్పాన్స్ ఇప్పుడు ఆయన లేకుండా కొంచెం కష్టంగానే ఉంటుంది. నాకైతే ఉదయ్ తోనే కూర్చుని ఐఎమ్ ఎంజాయింగ్. అలా మీరు సినిమా చూస్తాకి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ తో తెలిసే వాళ్ళకి మా తమ్ముడే అని అలా చెప్పుకో ఆటోమేటిక్ చెప్పేసేదాన్ని వాడు నా తమ్ముడు అని. ఎన్ని ఇయర్స్ గ్యాప్ అక్క మీకు ఆయనకి? 8 years. 8 years గ్యాప్ అంటే చక్కగా చేతుల్లో తీసుకుని పైకి టెరెస్ కి తీసుకెళ్లి ఇలా చంకలో వేసుకుని అవి ఇవి చూపిస్తూ తినిపించడము వాడికి. ఫస్ట్ నుంచి మేము చిరంజీవి గారి ఫ్యాన్స్. సార్ అంకుల్ చిరంజీవి అంకుల్ చేయి పట్టుకుని వెళ్ళిపోతాను అంకుల్ అని అడుక్కున్నాడు. అక్క సీరియస్ గా చెప్పాలి నీకు ఒకటి, నాకు హీరో అవ్వాలని ఉందక్క. 8 years అప్పుడు? 8 years అప్పుడు వాడు. సో మనసంతా నువ్వేకి ఐ థింక్ ఆ పాటకి చెప్పవే ప్రేమ పాటకి he shared his energy ఎంత బాగా వచ్చింది అక్క. యూ షుడ్ సీ ద అవుట్పుట్ ఆఫ్ దట్ సాంగ్ అని. అతడు ఉదయ్ కిరణ్ గారు చేయాల్సింది అలా ఆగిపోయింది. ప్రెసెంట్ ఆయన లేకపోవటం, సో ఏం కోల్పోయింది ఉదయ్ కిరణ్ గారి ఫ్యామిలీ కానీ లేకపోతే ఉదయ్ కిరణ్ గారి అక్క గాని అంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న హీరోల్లో ఎవరిని చూసినప్పుడు మీకు ఉదయ్ కిరణ్ గారు గుర్తొస్తారు? విజయ్ దేవరకొండ. ఉదయ్ కిరణ్ గారి గురించి కూడా చిరంజీవి గారు అప్పుడు వాళ్ళిద్దరు ఒక రాజకీయంగా గానీ ఎవరైనా చిరంజీవి గారిని అసలు తొక్కేసింది ఈ టైప్ లో. ఏ హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు. ఈరోజు మీ ముందుకి ఒక స్పెషల్ ఇంటర్వ్యూతో వచ్చేసాను. అండ్ ఈ ఇంటర్వ్యూ నన్ను చాలా మంది చేయమని కూడా అడుగుతున్నారు అనమాట. అండ్ ఇప్పుడైతే చాలా మందికి ఆ వ్యక్తి ఇష్టం. అండ్ ఇప్పుడే ఎంత ఇష్టపడితే అండ్ 90s 20s అమ్మాయిల కలల రాకుమారుడు అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. అండ్ ఆయన ప్రస్తుతానికి మనతో లేకపోయినా ఆయన సినిమాలు మనల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి. ఇంట్లో పిల్లల్లాగా ఇంటి పక్కన అబ్బాయిలాగా ఉంటాడు అనమాట ఆయన. అండ్ మీ అందరికీ ఎంతో ఇష్టమైన నటులు అండ్ మన మధ్య లేరు ఇప్పుడు. అండ్ ఆయనే ఉదయ్ కిరణ్ గారు. అండ్ ఈ రోజు ఉదయ్ కిరణ్ గారి నువ్వు నేను రిలీజ్ అనమాట. ఆ రిలీజ్ సినిమా చూస్తానికి అని వచ్చారు. అండ్ ఉదయ్ కిరణ్ గారి సొంత అక్క అండ్ శ్రీదేవి గారు. అండ్ ఎన్నో విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. శ్రీదేవి గారు నమస్కారం అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, నేనైతే నిజంగా ఉదయ్ కిరణ్ గారిని చూడలేదు ఫేస్ టు ఫేస్. ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ స్మైల్ కానీ అంతా. సో అక్క ఎలా ఉన్నారు, ఏంటి, ఎక్కడ ఉంటున్నారు, సో ఏంటి లైఫ్ ఎలాగుంది ఏంటి? నేను మస్కట్ లో ఉంటానండి. మూవ్డ్ 2000 లోనే మస్కట్ కి మూవ్ అయ్యాము. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాము. ఓకే. అండ్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ మస్కట్ లో. మా వారు బోత్ ఆఫ్ us we are working there and it's going good. ప్రస్తుతానికి అలా హ్యాపీగా. అండ్ అంటే చాలా రోజుల తర్వాత ఉదయ్ కిరణ్ గారి సిస్టర్ శ్రీదేవి గారు మీడియా ముందుకు వచ్చారు. ఒక చిన్న బైట్ మొన్న నువ్వు నేను అప్పుడే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. నిజంగా చాలా బాగా మాట్లాడారు. అంటే సో బేసిక్గా అప్పుడప్పుడు మేము కొన్ని ఫేస్ చేస్తూ ఉంటాం, ఎక్కడ విసుగు లేకుండా ఫోన్ చేసిన ప్రతిసారి, మెసేజ్ పెట్టిన ప్రతిసారి కూడా. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. అండ్ సో ఈరోజు నువ్వు నేను రిలీజ్ చూస్తాకి వెళ్ళారా? వెళ్ళామండి. మార్నింగ్ 8 o'clock కి సుదర్శన్ కి వెళ్ళాము. ఓకే. 7:30 కల్లా వెళ్ళాను బికాస్ ఐ వాంటెడ్ టు సీ ద whole experience of that what is happening in and around the theater and it was just amazing and out of the world. Asalu I was in a dream world అనిపించింది నాకైతే. అప్పుడు 2001 లో నువ్వు నేను కి వెళ్ళినప్పుడు ఉన్న ఆ ఎగ్జైట్మెంట్ ఇవాళ మళ్ళీ ఐ రీవిజిటెడ్ దట్. మళ్ళీ ఈ రోజు మీకు ఆ ఫీల్ అయితే వచ్చింది? ఆ ఫీల్ వచ్చింది. ఐ రియలీ ఫెల్ట్
ఫర్ ఎ మూమెంట్ ఐ వాస్ లాస్ట్ ఫ్రమ్ ద రియల్ వరల్డ్. ఉదయ్ నా పక్కన కూర్చుని ఆ నువ్వు నేను ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ లోనే ఉన్నాను. అంత క్రేజీగా ఉండింది ద థియేటర్. ఇట్ వాస్ జస్ట్ అమేజింగ్. సూపర్. అంటే ఒక ఫస్ట్ టైం ఈ రీ రిలీజ్లు వస్తున్న టైంలో సో చాలా మంది కూడా వాళ్ళ ఫేవరెట్ హీరోల సినిమాలు అండ్ ఇలాంటి కల్ట్ మూవీస్ రీ రిలీజ్ చేయాలని అని అనుకున్నారు. సో అలాగా ఈ రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత యాజ్ ఎ ఉదయ్ కిరణ్ గారి సిస్టర్ గా శ్రీదేవి గారు ఎప్పుడైనా పర్సనల్ గా అనుకున్నారా, బా తమ్ముడు సినిమాలు కూడా మంచి సినిమాలు ఉన్నాయి కదా, అవి కూడా రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకునేదాన్ని. ఇంకొకసారి ఛాన్స్ వచ్చి బిగ్ స్క్రీన్ లో తన్ని చూడబోయే ఛాన్స్ వస్తే ఇట్ వుడ్ బి రియల్లీ అమేజింగ్ అనుకున్నాను. ద మొమెంట్ ఐ హర్డ్ దట్ నువ్వు నేను ఇస్ బీయింగ్ రిలీజ్డ్, ఇట్ వాస్ అ డ్రీమ్ కమ్ ట్రూ లాగా అసలు. అవుట్ ఆఫ్ విచ్ నువ్వు నేను, బికాస్ ద ఎనర్జీ హీ క్యారీడ్ ఆల్ త్రూ ద ఫిల్మ్. Not only this, every film I can say it is like that. But idi being his second film, like Chitramlo oka type of emotion, very bubbly, small. Idi deentlo inkoka emotion. Oka maturity anedi kanipisthundi. Yes, maturity kanipisthundi. And it is just the second film, so ఎవరైనా బిగినింగ్ స్టేజ్ లో they'll put their heart and soul kada. But that has been with Uday not only in the second film, third, fourth, fifth and till the last. Super. Every film lo his heart and soul is there. Okay. అంటే మీకు నువ్వు నేను రిలీజ్ చేస్తున్నారు అని చెప్పిన తర్వాత సో మీ ఫీలింగ్ ఏంటంటే? నేను యాక్చువల్ గా నమ్మలేదు. నేను ఫస్ట్ నమ్మలేదు, ఏదో ఊరికే, బికాస్ ఐ వాస్ డ్రీమింగ్. ఐ డోంట్ థింక్ దట్ I'll be able to watch him again on the big screen. So I didn't actually believe, but later when I heard that yes, even when I heard through the PRO garu, when he messaged me that yes it is ante, I was very happy. Very happy. ఇప్పుడు మామూలుగా థియేటర్కి వెళ్ళారు కదా, అప్పుడు చూసినప్పటికీ ఆ జనాలు, ఆ రెస్పాన్స్, సో అప్పుడు ఆయనతో కలిసే చూసుంటారు. ఎస్ అండి. ఇప్పుడు ఆయన లేకుండా కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ ఎలా తీసుకున్నారు దాన్ని? I should say thanks to each and every one in the theater today. Asal valla energy nakaithe aa first day when I saw with Uday ela undindo theater alage undi theater. So they made me first of all come out from my real life into a dream world. Nakaithe Uday tone కూర్చుని I'm enjoying, because I was so mesmerized. I know each and every scene em avutundi next time. ee movie nenu appude chaala saalu chusanu screen. ఎన్నిసార్లు చూస్తుంటారు అక్క మీరు? నేను ఇది more than 20 times చూసాను. 20 times? Yeah, more than 20 times. Because అప్పట్లో ఇది crazy movie కదా. So I used to go simply with my friends, college friends తో అలా ఊరికి వెళ్ళేదాన్ని, వెళ్ళి కూర్చుని టు ఎక్స్పీరియన్స్ ద థియేటర్ క్రేజ్ అన్నమాట. మీరు అన్నారు ఇప్పుడు కాలేజ్ ఫ్రెండ్స్ తో అలా నేను వెళ్తూ ఉండేదాన్ని 25 times కి పైగా చూసాను. సో బేసిక్ గా అంటే ఇప్పుడు అంటే మనం యూట్యూబ్, ఇన్స్టా వాటిలో ఊరికే ఫేమస్ అవుతున్నాం. అప్పుడు ఒక సినిమా అవకాశం రావాలంటే చాలా కష్టపడాలి. ఉదయ్ కిరణ్ గారి టైం కానీ అంతకు ముందు ఉన్న అలా మీరు సినిమా చూస్తాకి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ తో తెలిసే వాళ్ళకి మా తమ్ముడే అని అలా చెప్పు చాలా అలాంటి ఆయన లైక్ ఐ యూస్ టు, అప్పట్లో నాకు అది క్రేజ్ అన్నమాట. ఐ వాంట్ టు టెల్ పీపుల్ దట్ హీస్ మై బ్రదర్. సో నేను ఎప్పుడైనా ఆటోల్లో వాటిలో ఊరికి when I was going out also ఎక్కడైనా పోస్టర్ చూపించిన ఆ ఆటో వాడికి చెప్పేసేదాన్ని వాడు నా తమ్ముడు అని. నమ్మేవారు కాదు. అవునా అమ్మా, ఓకే దట్ ఈస్ వాట్ ఇట్ వాస్ హ్యాపెనింగ్. బట్ ఇట్లాగే నేను ఉదయ్ చాలా మూవీస్ కి వెళ్ళామన్నమాట, అదర్స్ మూవీస్ ఆల్సో. సో ఉదయ్ ఎట్లా వచ్చేవాడంటే నేను వెళ్ళి టికెట్ తీసేసుకునేదాన్ని. I will be waiting inside. Lights anni off ayyaka vachevadu. Ante after he's into a couple of films, so noticeable ga ayipoyin tarvata. So light lanni aapeka cap pettukoni calm ga vachi calm ga కూర్చునేస్తాడు అన్నమాట పక్కన. మళ్ళీ థియేటర్ లైట్స్ ఆన్ చేసేటప్పటికి వెళ్ళిపోతాడు. బిఫోర్ జస్ట్ 5 minutes of the climax మళ్ళీ వెళ్ళిపోతాడు. అట్లా ఇంటర్వెల్ ముందు మళ్ళీ అలా. సో నేను ఒకసారి ఇట్లాగే టికెట్లు కొనడానికి వెళ్ళినప్పుడు ముందు కూర్చున్న వాళ్ళు ఉదయ్ గురించి మాట్లాడుకుంటున్నారు. వాడు ఏమున్నాడే, వాడు అసలు పెద్ద క్రష్ క్రష్ నాకు అసలు పెద్ద క్రష్, నేను ఇప్పుడు నాకు అది ఇది అది అని మాట్లాడుకుంటుంటే నాకు ఒక చెప్పేయాలి. మీ ఎక్స్ప్రెషన్ నేను చెప్పనా, నరసింహ సినిమాలో రజనీకాంత్ గారి ఫాదర్ ఎవడ నా కొడుకు అని అంటారు కదా, అలాగా అక్క కూడా నా తమ్ముడు. ఆల్సో నేను ఎక్స్క్యూజ్ మీ మీరు దగ్గర నుంచి కదా మాట్లాడుకుంటున్నారండి, నా తమ్ముడు అండి అని వాళ్ళు ఎస్ కొంచెం
కజిన్ అండి అని. ఆ. కాదండి సొంత తమ్ముడే అండి, ఇప్పుడు వస్తున్నాడండి సినిమాకి, ఇప్పుడు నేను అయ్యో. 2 టికెట్లు కొంటున్నాను వస్తున్నాను అట్లా చెప్పేసాను. అంత నాకు Excitement అలా ఎక్సైట్మెంట్ ఉండేదన్నమాట. ఉండేది అనమాట. ఓకే, సో ఎలాగైనా ఫుల్ ఎంజాయ్ అయితే మీరు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అక్కడ మామూలుగా ఇప్పుడు మనిషికి ఏదైనా ఒక చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో అలా అసలు ఉదయగిరి గారికి ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మీకు ఆయనకి ఆ బాండింగ్ అంటే ఎన్ని ఇయర్స్ గ్యాప్ అక్క మీకు ఆయనకి? 8 years 8 years గ్యాప్ అంటే చక్కగా చేతుల్లో తీసుకుని Yes, ఆ yes. పెంచిన అనుభూతులు అవన్నీ ఉండుంటాయి. Yes. సో వాటి గురించి ఒక యాక్చువల్గా నేను మా అమ్మ షీ వాజ్ అ టీచర్, అవును. క్రాఫ్ట్ టీచర్ మా అమ్మ. సో తను బిజీగా ఉండేది కాబట్టి నేను ఎక్కువ ఉదయ్ని చూసుకోవడమే. మోర్ దెన్ అ సిస్టర్లీ రిలేషన్, ఇట్ వాజ్ అ మదర్లీ రిలేషన్. సో వాడిని ఎత్తుకుని తినిపించడము, పైకి టెరెస్కి తీసుకెళ్ళి ఇలా చంకలో వేసుకుని అవి ఇవి చూపిస్తూ తినిపించడము, వాడికి స్నానం పోయడము, అయ్యో. ఉయ్యాల్లో ఊస్తూ లాలి లాలి స్వాతి ముత్యం పాట, ఓ లైక్ అట్లా. ఇట్ వాస్ నేను ఐ వాస్ ఆల్మోస్ట్ లైక్ ఒక చిన్న నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో అలా వాడు ఒక మోర్ దెన్ బ్రదర్, లైక్ సన్. అంటే మామూలుగా ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది అక్క, నేను సినిమాలోకి వెళ్ళాలనుకుంటున్నాను, హీరో అవ్వాలనుకుంటున్నాను అని మీకు ఏ సిచ్యువేషన్ లో ఏ ఏజ్ లో చెప్పారు అక్క? మేము వీఆర్ మూవీ బఫ్స్ అండి ఫ్రమ్ ద బిగినింగ్. మా మమ్మీ డాడీ కూడా వాళ్ళకి మా నలుగురికి మా మూవీస్ ఫ్యామిలీ మొత్తానికి అందరికి మూవీస్ పిచ్చి. సో ఫస్ట్ నుంచి మేము చిరంజీవి గారి ఫ్యాన్స్ మేము చిన్నప్పటి నుంచి కూడా. సో చిరంజీవి గారిది కానీ, అమితాబ్ బచ్చన్ గారిది కానీ, కమల్ హాసన్ గారిది. సో మూవీస్ చూసేయాలి, రిలీజ్ డే చూసేయాలి. డాడీ ఏమో ఆఫీస్ లీవ్ పెట్టేస్తారు, మేము స్కూల్ మానేస్తాము, వెళ్ళిపోయే వాళ్ళం, మూవీస్కి వెళ్ళిపోయే వాళ్ళం. అంత మూవీస్ పిచ్ అనమాట. సో అలా చూసి చూసి హీ గాట్ ఇన్ టు దాట్. అండ్ నాకు కూడా ఒక పెద్ద యాక్టర్ అవ్వాలి అని. ఇట్ వాజ్ 8 years అండి. ఒకసారి మమ్మీ డాడీ ఇక్కడ బయటకు వెళ్తే వి జస్ట్ వాచ్డ్ అ మూవీ. అక్క సీరియస్గా చెప్పాలి నీకు ఒకటి, నాకు హీరో అవ్వాలని ఉందక్క. 8 years అప్పుడు 8 years అప్పుడు వాడు. Super, ah. సో మేము కొంచెం భయపడ్డాం, ఎందుకంటే వీఆర్ అ వెరీ ఆర్థడాక్స్ బ్రాహ్మణ్స్ ఫ్యామిలీ. ఎలా ఉంటుంది ఒక ఆర్థడాక్స్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, అలా ఉండేవాళ్ళం. సో కొంచెం భయపడ్డాము. ఐ వాజ్ ఎక్సైటెడ్. ఎవరైనా ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ అంటే ఎనీవన్ విల్ బి ఎక్సైటెడ్. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వి సెడ్ ఓకే విల్ సీ, అమ్మని మెల్లగా పటాయిద్దాము, అమ్మని ఒప్పిద్దాము అని. బట్ తర్వాత మా కాలనీలో వినాయక చవితులు ఇవి పెడతారు కదా, వినాయకుళ్ళు పెడతారు. అక్కడ మస్ట్ అన్నమాట, ఉదయ్ ఒక పర్ఫార్మెన్స్ ఉండాలి, డాన్స్ పర్ఫార్మెన్స్ మస్ట్. అండ్ కాలనీలో ఫ్యాన్సీ, ఎయిర్పోర్ట్ కాలనీ, మా నాన్నగారు ఎయిర్పోర్ట్ లో పనిచేసేవారు. సో ఎయిర్పోర్ట్ కాలనీలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో ఫస్ట్ ఉదయ్ బెగ్గర్ గా చేసాడు ఒకసారి. అదే ఒక మూవీలో కూడా బెగ్గర్ గా చేసినప్పుడు స్నేహం అనుకుంటా, ఆర్తి అగర్వాల్ గారిది నీ స్నేహం కదా, ఒక ఆడిటోరియం లోకి పరిగెత్తుకుంటూ అప్పుడు అన్నాను నీ చైల్డ్హుడ్ లో గుర్తుందా, నువ్వు ఇట్లా దీంతోనే కొట్టేవి, ఈ రోజుతోనే ఫ్యాన్సీ డ్రెస్ కొట్టేవు. సో అట్లా ఆ టాలెంట్ కనిపిస్తూ ఉండేదండి తనలో. తర్వాత యాప్టెక్ లో కంప్యూటర్ కోర్స్ చేరాడు, అందులో కూడా మోడలింగ్ ఉంటే మిస్టర్ యాప్టెక్ గా హీ వన్ దేర్. సో అలాగే మెల్లమెల్లగా ఇట్ వాజ్ షైనింగ్ అవుట్ కనిపిస్తూ ఉండింది. అండ్ చిత్రం కాల్ ఫర్ యాక్టర్స్ వచ్చినప్పుడు వాడికి తెలిసినప్పుడు వచ్చి అప్పుడు ఇంకా అమ్మని రిక్వెస్ట్ చేస్తే మమ్మీ సెడ్ ఇట్స్ ఓకేరా, చదువుకోవడం ఎప్పుడన్నా చదువుకోవచ్చు, అదే నువ్వు ఇప్పుడు ట్రై చేస్తానంటున్నావు, గివ్ అ ఛాన్స్ టు యువర్ ప్యాషన్ అని అమ్మ చెప్పేటప్పటికి ఇంకా హీ వాజ్ ఎగ్గిరి, వాజ్ వెరీ హ్యాపీ. ఓకే అక్క, అంటే మామూలుగా ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, మామూలుగా ఎలాంటి విషయానికి బాగా సెన్సిటివ్గా, లేకపోతే ఎలాంటి విషయాన్నైనా ధైర్యంగా ఎదుర్కోగల మనస్తత్వం ఉండేదా ఉదయానికి? He is very sensitive and very emotional, highly emotional, breaks out for everything. ఏడ్చేస్తాడు, బాగా ఎమోషనల్. బట్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడే ఉండేది. లైక్ ఈవెన్ చిత్రం దీంట్లో కూడా ఆడిషన్స్ అప్పుడు కూడా చాలా రోజులు పడింది వాడికి రిజల్ట్ రావడానికి, బట్ నెవర్ గివ్ అప్ లాగానే. అండ్ ఫస్ట్ లో చాలా కష్టపడ్డాడు. లైక్ ఈవెన్ టు సీ హిమ్ ఈ అవుట్పుట్, నువ్వు నేనులో ఈ అవుట్పుట్ చూడడానికి కూడా చాలా కష్టపడ్డాడు. చిత్రంలో కానీ నువ్వు నేనులో కానీ అలా మెట్టు ఎదుగుతూనే వెళ్ళాడు.
చాలా కష్టపడ్డాడు, బట్ అదే నెవర్ గివ్ అప్ గానే ఉండేవాడు. Yes, yes. ఇప్పుడు కూడా బట్ ఎమోషనల్, వెరీ ఎమోషనల్. మీ మధ్య గొడవలు ఎలా ఉండే అక్క సరదాగా? ఎప్పుడైనా కొట్టారా తమ్ముడిని? చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళం, మార్చుకునే వాళ్ళం, ఆ. కొట్టుకునే వాళ్ళం. బట్ అగైన్ నేను కొంచెం మదలీ టచ్ కాబట్టి నేనే అణిగిపోయేదాన్ని. వాడు ఈజ్ ద యంగెస్ట్ ఇన్ అవర్ హౌస్ కాబట్టి పెట్టేవాడు, సాధించుకునేవాడు. అందరికి చాలా క్యూట్ గా Yeah, అనిపించేది. అంటే ఈ సినిమాలు స్టార్ట్ అయిన తర్వాత అంటే ఆ టైంలోనే బ్యాక్ టు బ్యాక్ ఒక 3-4 హిట్లు ఇచ్చేసారు. Yes. ఒక స్టార్ హీరో అసలు అంటే దాన్ని ఎలా అంటారంటే తారా స్థాయికి వెళ్ళిపోయింది ఆయన క్రేజ్. Yes. సో అప్పుడు స్టార్టింగ్ లో ఈ షూటింగ్స్ కి వెళ్ళి వచ్చిన తర్వాత మీతో ఏమన్నా షేర్ చేసుకోవటం అలాంటి జరిగా ఈ రోజు ఇలా మొత్తం జరిగింది? నువ్వు నేను మనసంతా నువ్వే వరకు ఐ వాజ్ హియర్. మేము 2000 లో అక్కడికి షిఫ్ట్ అయినా నేను ఇక్కడ ఉండేదాన్ని. ఎందుకంటే మా అమ్మాయి డెలివరీ అవ్వడము అవి నేను కొంచెం ఇక్కడే ఉండేదాన్ని. సో చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే ఐ వాజ్ వెరీ క్లోజ్ టు హిమ్. సో ఈ 3 మటుకు అదే ఇవాళ చిత్రం నువ్వు నేను చూస్తున్నప్పుడు ఐ వాజ్ టెల్లింగ్ మై డాటర్ ది ఒక స్టేజ్ పాట ఉంటుంది, ఆ స్టేజ్ పాట అప్పుడు నేను వెళ్ళాను షూటింగ్ కి. బికాస్ మనసంతా నువ్వేకి వాజ్ ద ఫస్ట్ టైం హీ హ్యాడ్ టు గో అబ్రాడ్. ఓకే, నువ్వు నేను చిత్రం ఇక్కడే జరిగింది షూటింగ్. సో మనసంతా నువ్వేకి ఐ థింక్ ఆ పాటకి, చెప్పవే ప్రేమ పాటకి అంతే దే హ్యాడ్ టు ట్రావెల్ అబ్రాడ్. సో పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్ మీద సైన్ తీసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఆ పాట షూటింగ్ అవుతుంటే సంథింగ్. సో ఐ వాస్ టెల్లింగ్ అలా నాకు ప్రతి సీన్ లైఫ్ స్టైల్, బేగంపేట లైఫ్ స్టైల్ దగ్గర అవుతుంది. వీఆర్ ఇన్ లవ్ అన్న అరిచే పాట అది బేగంపేట లైఫ్ స్టైల్ దగ్గర అవుతుంది. ఆ రోజు కూడా వచ్చి షేర్ చేసుకున్నాడు. అట్లా ఇవాళ అయితే అన్ని వాడు ఆ రోజు షేర్ చేసుకునేవన్నీ అప్పుడు ప్రతి సీన్ కి. గాజువాక పాట తర్వాత వచ్చి అసలు ఈ షేర్డ్ హిస్ ఎనర్జీ ఎంత బాగా వచ్చింది అక్క, యూ షుడ్ సీ ద అవుట్పుట్ ఆఫ్ దట్ సాంగ్ అని అసలు ఇవాళ అయితే ఐ రియలీ cherished each and everything. It was quite a heavy but నాకు మీ కళ్ళలో కనపడుతుంది అది. సో అంటే ఇప్పుడు అంటే మీరు ఉన్నారు ఆయనతో మనసంతా నువ్వే వరకు, ఆ తర్వాత కూడా మంచి మంచి సినిమాలు చేశారు. అంటే ఒకనొక టైం వచ్చేసరికి ఎక్కడో కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది. ఎంత క్లోజ్ గా ఉన్నా, ఎంత ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్ అయినా కూడా ఆ బిజీ కానీ వేరే వేరే రీజన్స్ వల్ల ఆ గ్యాప్ ఎప్పుడు వచ్చింది, మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారు? నాకు ఉదయకి ఆ గ్యాప్ వచ్చింది, ఏంటి వీడేమి షేర్ చేసుకోవట్లేదు నాతో, ఈ అంటే ఇంకా ఆఫ్టర్ ఒక 6-7 మూవీస్ ఇంకా హీ గాట్ వెరీ ఎంగ్రాస్డ్ ఇన్ టు హిస్ ఫీల్డ్ అండ్ కొంచెం ఈవెన్ అంత ర్యాపో తగ్గిపోయింది. ఇంకా అక్కడ నేను కూడా 2 పిల్లలు కదా, పిల్లలతో ఇంకా నేను కూడా ర్యాపో వీక్లీ వన్స్ అట్లా వి యూస్ టు హ్యావ్ అ లాంగ్ కాల్ అండ్ జస్ట్ చెప్పేవాడు, బట్ నాట్ వెరీ క్లోజ్ ఆఫ్ ఎవ్రీ సీన్. So first 3 movies matku every scene to scene he was like, because I was very close and akkada she was sharing. And starting లో కూడా మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండేది. అలా మెయింటైన్ చేసేవాళ్ళ ఉదయ్ అన్న, లేకపోతే షూటింగ్ అయిపోయి ఇంటికి వచ్చేసి ఫ్యామిలీ ఇలా ఉండేదా, లేకపోతే షూటింగ్ అయిపోయినా కూడా ఫ్రెండ్స్ తో సరదాగా అని? అంటే సునీల్ గారు మంచి ఫ్రెండ్ అప్పట్లో ఆయనకి, సో ఎలా ఉండేది ఆ ర్యాప్, ఎలా ఉండేది ఫ్రెండ్స్ తో? షూటింగ్ వరకు ఫ్రెండ్స్ తో, యూనిట్ తో, ఫ్రెండ్స్ తో అందరూ బాగుంటారు, బట్ వన్స్ హీస్ హోమ్ హీస్ అ ఫ్యామిలీ మ్యాన్. ఇక వేరే లేదు, ఇంట్లో అమ్మ నాన్న అందరు కూర్చుని తినాలి, ఎవ్రీథింగ్. అగైన్ వి వర్ కంప్లీట్ ఫ్యామిలీ ఇంట్లో. ఎవరంటే బాగా ఇష్టం ఉదయ్ గారికి? మీరా, అమ్మ పెట్టు, నాన్న? అమ్మ పెట్టు. అక్క మీకేమన్నా గుర్తుంది అంటే మామూలుగా ఇప్పుడు ఫస్ట్ టైం మన ఫస్ట్ శాలరీ, ఒక ఫస్ట్ రెమ్యునేషన్ అనేది సో చాలా మనకి బాగా ఇష్టమైన వాళ్ళకి ఏదో ఒకటి కొనిపెట్టి ఇవ్వాలి అని ఉంటుంది. అలా ఉదయ్ గారు ఆయన ఫస్ట్ రెమ్యునేషన్ తో కానీ, ఆయన రెమ్యునేషన్ తో కానీ మీకేమన్నా ఇవ్వటం, మీకేమన్నా గిఫ్ట్ ఇలా మీకేమన్నా గుర్తుందా? చిత్రం వాజ్ హిస్ ఫస్ట్ మూవీ. సో ఫస్ట్ రెమ్యునరేషన్ చెక్ వచ్చింది వాడికి, ఆ చెక్ అలాగే పెట్టుకున్నాడు, ఆ చెక్ అలాగే పెట్టేసుకున్నాడు. ఇప్పటికీ అలాగే ఆ చెక్ ఉంది, మీ దగ్గరే ఉంది? అది నాన్నగారు వాళ్ళ దగ్గర ఆ చెక్ అలా పెట్టేసుకున్నాడు. లేదు, ఆ చెక్ అసలు ఈవెన్ హీ డిడ్ంట్ డిపాజిట్ అండ్ చేయలేదు, అలా పెట్టేసుకున్నాడు అంతే. బికాస్ ఇంకా దట్ వాజ్ హిస్ డ్రీమ్, చైల్డ్హుడ్ అంబిషన్. అది అచీవ్ అయిన రోజు మటుకు హీ సెడ్ దట్ ఐ విల్ నాట్ ఎన్కాష్ దిస్ చెక్, నేను ఇది ఇలాగే పెట్టేసుకుంటానని. తన ఆల్బమ్ పెట్టుకున్నాడు ఒకటి, ఆల్బమ్ లో పెట్టేసుకున్నాడు. మీకేం గిఫ్ట్ ఇవ్వలేదు అక్క? ఇది అక్క నా ఫస్ట్ రెమ్యునేషన్, నేను సంపాదించిన దాంతో ఇదిగో నీకు చీర, లేకపోతే ఏదో ఒక ఇలాంటివి ఉంటాయి కదా, క్యూట్ గా మంచి మూమెంట్స్ ఉంటాయి కదా? అంటే 2-3 సార్లు హీ కేమ్ టు మస్కట్ అండి. పిల్లల ప్రాణం, చాలా ఇష్టం, 2 పిల్లలు వాడికి. సో తేజ, మా బాబు బర్త్డే కి, మా బాబు పేరు కూడా తేజ. సో మా బాబు బర్త్డే కి
సర్ప్రైజ్ చేయడానికి హీ కేమ్ ఆన్ అ సర్ప్రైజ్ విజిట్. నీకు నేను నాకు నువ్వు కనుకుంటాను వెన్ హీ వాస్ గోయింగ్ అబ్రాడ్ ఫర్ షూటింగ్ హీ వెంట్ వయా మస్కట్. సో అక్కడ వచ్చి సర్ప్రైజ్ చేశాడు. అప్పుడు హీ బాట్ అ క్యూట్ లిటిల్ సారీ ఫర్ మీ. దట్ వాస్ సో స్వీట్ టు గెట్. అండ్ వన్స్ దుబాయ్ నుంచి హీ బాట్ మీ అ పేర్ ఆఫ్ బ్యాంగిల్స్. So that was very, it is materialistic though, but that feel akka konkellalana thought was enough, no? So mom ki naku two bangles తీసుకుని వచ్చాడు. So that was memorable. But otherwise I have lots of gifts from him, which is immaterial. I mean materialistic కాకుండా గిఫ్ట్స్ అయితే చాలా ఉన్నాయి. ఓకే. అంటే ఎప్పుడైనా ఏడిపించటాలు సరదా చాలా ఇలాంటి చాలా ఉండేవి. చాలా అల్లరి చేసేవాడు, నన్ను బయట పట్టేవాడు మా అమ్మ దగ్గర, నన్ను కొట్టించేవాడు మా అమ్మ వాళ్ళు. ఆ అల్లరి అయితే చాలా సార్లు చేసేవాడు. నన్ను అమ్మ డాడీ తిట్టుంటే వాడికి సంతోషం. అయ్యో చిన్నప్పుడు వెరీ స్మాల్. సో ఏదో నాకు ఒకసారి పట్టీలు పోయిందనమాట. మేము ఆడుకుంటుంటే పట్టీలు పోయింది ఒకటి. నన్ను రాత్రి చూస్తే ఒకటే పట్టి ఉంది. ఉదయ్ నా పట్టీలు పోయింది, ఉదయ్ ఒకటి పడిపోయింది అని. చెప్పొద్దురా అమ్మకి, రా మనం పోయి ఒకసారి మనం ఎక్కడ ఆడుకున్నాం అక్కడ పోయి వెతుకుదాం రారా అని. సో వచ్చాడు నాతో. ఇద్దరు ఏదో అమ్మ కడుపు ఫుల్గా ఉంది వాకింగ్కి వెళ్ళొస్తామని చెప్పి అబద్ధం చెప్పి వి వెంట్ అవుట్ టు సర్చ్. దొరకలేదు. నేను ఇంటికి వచ్చి చెప్పొద్దు ఉదయ్ ప్లీజ్, నా అమ్మ తిడుతుంది నన్ను, నాకు భయం, వెండి పట్టి కదా చెప్పొద్దురా అని. ఓకే అక్క చెప్పను, నో ప్రాబ్లం అని. పొద్దున్న లేచేటప్పటికి మా అమ్మ వచ్చింది కోపంగా. పట్టి ఎక్కడే నీది అని అడిగింది. నేను ఇంకా లేవలేదు. ఎలా తెలిసింది పట్టి పోయిందని? నీ పట్టి ఏదే అనింది. అంటే అమ్మ అది ఇక్కడ ఉంటుందేమో మంచం మీద అని. అంతే అమ్మ నన్ను కొట్టడం స్టార్ట్ చేసి, అబద్ధం చెప్తావా, పోయింది కదా నిన్న. అమ్మ నీకు ఎట్లా తెలుసు అమ్మా, చెప్పాడు నాకు వాడు అని. అమ్మ బడవ అలా దొంగ పనులు చాలా చేసేవాడు. ఓకే. ఈ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు ఆ టైంలో లైఫ్ స్టైల్ అలా ఉండేది అక్క? ఎందుకంటే మీరు ఫస్ట్ 3 సినిమాలకి మీరు ఉన్నారు కాబట్టి పొద్దున్నే లగటం, రెడీ అవటం, జిమ్, ఆ లైఫ్ స్టైల్ అలా ఉండేది ఉదయ్ కిరణ్ గారికి? నార్మల్ లైఫ్ స్టైలే ఉండేది. నార్మల్ లైఫ్ స్టైల్. తర్వాత నేను మనసంతా నువ్వే దగ్గర నుంచి హీ గాట్ అ లిటిల్ సీరియస్ అండ్ కిక్ బాక్సింగ్ నేర్చుకోవడము ఇంట్లో, అండ్ చాలా సీరియస్ అయ్యాడు అనమాట మనసు. బట్ అదర్వైజ్ చిత్రం నువ్వు నేను చిత్రంకి బాగా తగ్గమన్నారు. చిత్రంకి కొంచెం వాడికి బాడీ ఉండేది, బట్ దాంట్లో చాలా చిన్నగా కనిపించాలని చెప్తే బాగా తిండి తగ్గించేసి తగ్గాడు. నువ్వు నేనుకి కొంచెం స్పోర్ట్స్ పర్సన్, దాంట్లో కొంచెం మసిల్ పెంచాలి అంటే దానికి పెంచాడు. అట్లా అంటే మూవీకి ఏం అవసరం ఉందో దాన్ని బట్టి అలా చేసేవాడు. అలా ప్రతి మూవీకి మూవీకి అంటే మామూలుగా ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్, ఈ ఫుడ్, ఇవి కూడా కొంచెం మీరు దగ్గరుండి చూసారు కాబట్టి మీరేమైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళు? ఇంకా గ్లామర్ గా కనిపించాలి ఉదయ్, ఇంకా అసలే నేను కూడా విన్నాను చాలా సార్లు, చాలా మంది అమ్మలకి నువ్వు అంటే క్రష్ అంట ఈ టైప్ లో. హీ ఓన్లీ యూస్ టు హ్యావ్ అ కపుల్ ఆఫ్ డైటీషియన్ ఫ్రెండ్స్ నుంచి తీసుకుని హీ వాస్ రిగరస్లీ ఫాలోయింగ్ ఆల్ దట్. ఓకే. ఈ ఎగ్, మేము ఎగ్ కూడా తినము, బట్ ఎగ్ వైట్ తింటే మంచిది అని అట్లా హీ యూస్ టు హ్యావ్ లైక్ దట్. అట్లా హీ యూస్ టు ఎంక్వైర్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ హీ యూస్ టు ఫాలో దట్ స్ట్రిక్ట్ గా. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కొన్ని సినిమాలు కొంతమంది హీరోలు చేయాలి, అవి మిస్ అయ్యి వేరే హీరోకి వెళ్తూ ఉంటాయి. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత మేము షాక్ అవుతున్నాం. యాజ్ ఎ ఫ్యాన్స్ కూడా చాలా మంది అరే భలే సినిమా మిస్ అయింది అంటే. రీసెంట్ గా కూడా అండ్ మన మురళీమోహన్ గారి ఇంటర్వ్యూ, ఇలాంటి ఇంటర్వ్యూ చూసినప్పుడు కొన్ని బయటకు వచ్చాయి అనమాట. లైక్ అతడు ఉదయ్ కిరణ్ గారు చేయాల్సింది అలా ఆగిపోయింది. ఈ డిస్కషన్ ఎప్పుడైనా జరిగేదా, లేకపోతే మీరు విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మంచి సినిమాలు మిస్ అయినాయి ఈ టైప్ లో ఏమన్నా, ఉదయ్ మంచి సినిమాలు మిస్ చేసుకున్నాడు, లేకపోతే దాని వెనక రీజన్స్ ఏమన్నా మీతో షేర్ చేసుకోవటం అలా ఉదయ్ అన్న ఇప్పుడే? అంత లేదండి నాతో ఎప్పుడు. బట్ హీ డిడ్ టెల్ అ కపుల్ ఆఫ్ మూవీస్ దిస్ ఐ వాస్ సపోజ్ టు డూ విత్ ది సమ్ కారణాల వల్ల అవ్వకపోవడము అండ్ అట్లా, బట్ నాట్ వెరీ ఇన్ డీటెయిల్. ఎప్పుడు నాతో ఇక ఆఫ్టర్ ఫస్ట్ 3 మూవీస్ తర్వాత అంత డీటెయిల్ గా నాతో ఎప్పుడు షేర్ చేసుకోవడం అవ్వలేదు. ప్రెసెంట్ ఆయన లేకపోవటం, సో ఏం కోల్పోయింది ఉదయ్ కిరణ్ గారి ఫ్యామిలీ గానీ, లేకపోతే ఉదయ్ కిరణ్ గారి అక్క గాని అంటే ఏం చెప్తారు? Everything. I have lost my everything అన్నట్టు. Because ఇంకా we both were very very affectionate. ఏదైనా మంచి చెడు అయితే వెంటనే I used to share with him.
అండ్ అమ్మ కూడా చనిపోయారు. అమ్మ 2006లోనే చనిపోయారు. దాని తర్వాత వి బోత్ గాట్ మచ్ మోర్, ఇంకా మా ఇద్దరికి వి వర్ వెరీ మచ్ అటాచ్డ్. సో ఏదైనా లైక్ వెంటనే వాడికి ఫోన్ చేసి షేర్ చేసుకోవడము. అండ్ ఇక్కడ ఈవెన్ ఒకసారి మా వాడికి బాగాలేదంటే వెంటనే టికెట్ బుక్ చేసుకుని అక్కడికి వచ్చాడు. వచ్చి మా వాడిని ఇంటికి పోయి తీసుకుని వాడి దగ్గర పెట్టుకుని, సో అట్లా నాకు యూనో ఇట్స్ అ వెరీ బిగ్ లాస్ యాక్చువల్గా. అందుకే నాకు అసలు ఇంకా హైదరాబాద్తో కూడా టచ్, హైదరాబాద్ రావాలంటే ఇట్స్ వెరీ వెరీ హెవీ ఫర్ మీ. అంటే మళ్ళీ ఇక్కడికి వస్తే ఉదయ్ గుర్తొస్తాడు నాకు అన్న, బికాస్ నేను ఎప్పుడు వచ్చినా అండి, ఈవెన్ ఇఫ్ హీస్ ఇన్ ద షూట్, హీ యూస్ టు కమ్ టు రిసీవ్ మీ. అండ్ నేను వెళ్తున్నానంటే హీ యూస్ టు కమ్ అండ్ డ్రాప్ మీ. అండ్ అప్పట్లో లాస్ట్లో ఇంకా బాగా వాడిని గుర్తుపట్టేవారు. రే నిన్ను గుర్తుపట్టేస్తారా నువ్వు ఓపెన్ చేస్తే, ఏం పర్వాలేదక్క నిన్ను అట్లా పంపిస్తాను అని హీ యూస్ టు కమ్. అండ్ హీ యూస్ టు కమ్ టిల్ ఇన్సైడ్ అండ్ డ్రాప్ మీ. అండ్ హీ యూస్ టు బీ మాబ్డ్. అది కూడా వాడు భరించి వచ్చేవాడు. అండ్ అలా ఇంకా నా అన్న వాళ్ళు యూనో సో క్లోజ్ టు హార్ట్ అని ఐ రియలీ ఫీల్. ఆ ఎయిర్పోర్ట్ దిగంగానే ఐ మిస్ దట్ వార్మ్త్. ఎలాంటి సిచ్యువేషన్స్ లో మీకు బాగా ఆ పెయిన్ అది గుర్తు రావటం, ఉదయం ఉంటే బాగుండు, అయితే ఉదయం ఉంటే ఇలా ఉండేది కదా, ఎలాంటి సిచ్యువేషన్లో గుర్తొస్తాం? అంటే నాకు తెలిసి ఒక 10 years అవుతుంది అటు ఇటుగా ఆయన మనం మధ్య మిస్ అవ్వటం. బట్ మీకు అంటే మాకు ఎప్పుడు చూసినా ఏదో ఒక న్యూస్, మేము ఎప్పుడు ఆయన మాకు గుర్తొస్తూనే ఉంటారు ఆయన బర్త్డేకి. బట్ మీకు యాజ్ ఏ ఓన్ సిస్టర్గా మా అన్ని స్పెషల్ డేస్కి ద ఫస్ట్ కాల్ వి రిసీవ్ ఇస్ ఫ్రమ్ హిమ్. మా వెడ్డింగ్ డే కానీ, నా బర్త్డే కానీ, పిల్లల బర్త్డేస్ కానీ, December 31st కానీ, ఫస్ట్ విష్ వాజ్ ఫ్రమ్ హిమ్ ఆల్వేస్. దట్ వన్ థింగ్ ఇస్ ఆల్వేస్ వాక్యూమ్ మాకు. అండ్ ఎవ్రీ గుడ్ అండ్ బ్యాడ్, లైక్ ఏదైనా ఈవెన్ ఆఫ్టర్ హీ గాట్ ఇన్ టు ఫిలిం, నేను ఎక్కువ ఐ ఫాలో ఆల్ దీస్ మీడియా. ఏదన్నా వాడి మీద న్యూస్ వచ్చినప్పుడు వెంటనే ఐ కాల్ హిమ్, రే నిన్ను ఇట్లా రాశారా నీ మీద, అక్క పట్టించుకోవద్దక్క, డోంట్ రీడ్ ఆల్ దట్. ఎక్కడో చాలా ప్రేస్ చేస్తే ప్రైజెస్ పట్టించుకోవద్దు, అది పట్టించుకోవద్దు. జస్ట్ యు బీ హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్. నేను బాగా చేస్తున్నాను, నాలో ఏమైనా తప్పు ఉంటే అది చెప్పు. ఇఫ్ యూ డిడ్ంట్ లైక్ ఎనీథింగ్ ఇన్ మీ అది చెప్పు, నువ్వు డోంట్ గో బై ఆల్ దట్ మీడియా, అలా అనమాట. సో ఈవెన్ వెన్ ఐ రీడ్ సమ్ న్యూస్ అండ్ నువ్వు అసలు డోంట్ రీడ్ ఆల్ దిస్, ఎందుకు ఊరికే అవన్నీ చదువుతావు, నువ్వు టెన్షన్ పెట్టావు, నన్ను ఊరికే అడుగుతుంటావు, క్వశ్చన్స్ అడుగుతుంటావు. అంటే ఏదైనా మూవీ కనుక సరిగ్గా ఆడకపోతే ఆబ్వియస్లీ ఏదో ఆర్టికల్స్ వస్తుంటాయి కదా, సో అలా పట్టించుకోద్దక్క, ఈచ్ స్టెప్పింగ్ స్టోన్ తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి అంతే, అలా అని చెప్పేవాడు. అండ్ ఈవెన్ వెన్ ఐ సీ ఆల్ దీస్ అప్పుడు వాటితో క్లోజ్ గా ఉండే యాక్టర్స్ మూవీస్ చూస్తున్నప్పుడు కూడా, అండ్ నాని గారిని కూడా వి మెట్ ఇన్ హిస్ మ్యారేజ్. సో ఇప్పుడు మొన్న నాని గారి మూవీ చూస్తుంటే కూడా ఐ వాస్ ఫీలింగ్ దట్ ఉండింటే ఉదయ్ ఇంకా లాస్ట్ మూమెంట్ లో మీకేమన్నా చెప్పుకోవాలి అని మిస్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా ఉదయన దగ్గర నుంచి? అంటే ఇప్పుడు ఏదో అవి మళ్ళీ పాతయ్యన్ని నేను తీయటం నాకు ఇష్టం లేదు, అవన్నీ అందరికీ తెలిసినాయి. అండ్ మీరు చాలా హ్యాపీ మూమెంట్ లో వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఏడిపించాలనే ఉద్దేశం నాకు లేదు. బట్ ఆ చివరి మూమెంట్ లో ఎప్పుడైనా మీతో షేర్ చేసుకోవాలని మీకు చెప్పకపోవటం మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? He never expressed anything like that. That's what, and he never expressed anything. Even that day morning, even the day this happened, that day morning we were on call for nearly 15 minutes. He spoke very peacefully. And general family issues మాట్లాడుకున్నాము. And he was very calm. And he was always saying that ఇట్లా అంటే కొంచెం అప్పుడు డౌన్ లో ఉండేవాడు కదా, ఏంటమ్మా వాట్ ఆర్ యూ థింకింగ్ అంటే, నో అక్క, ఐ విల్ కమ్ బ్యాక్, ఐ విల్ బౌన్స్ బ్యాక్, ఐ విల్ కమ్ బ్యాక్ విత్ అ బ్యాంక్, డోంట్ వరీ అనేవాడు. హీ నెవర్ అంటే బాధ పెట్టాడు, ఒకళ్ళని బాధ పెట్టాడు, తను టెన్షన్ తనే పెట్టేసుకుంటాడు. హీ విల్ నాట్ షేర్ నార్మల్గా. సో నేనే అడిగేదాన్ని, బికాజ్ అప్పుడు కొంచెం డౌన్ లో ఉండేవాడు లాస్ట్ లో కొన్ని మూవీస్ లో. నేనే అడిగేదాన్ని, అమ్మా హౌ ఆర్ యూ ఫీలింగ్, డోంట్ వరీ అక్క, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్, ఐల్ కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అని అనేవాడు. హీ నెవర్ యూస్ టు షేర్ ఎనీథింగ్. ఓకే. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అండ్ అంటే ఇంద్ర సినిమా ఆడియో
లాంచ్లో కూడా అసలు చిరంజీవి గారి గురించి ఆయన మాట్లాడింది ఇప్పటికీ చిరంజీవి గారి బర్త్డే అయినా ఉదయకిరణ్ గారి బర్త్డే అయినా ఆ వీడియో పడాల్సిందే. ఎస్ అండ్ చేతులు పట్టుకుని కూడా అంత చల్లగా ఉంటాయి చేతులను. సో నేను కూడా కొన్ని విన్నాను, ఆ కెరీర్ స్టార్టింగ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టినప్పుడు ఏమన్నా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా లేకపోతే ఇంట్లో ఏమన్నా కొనాలనుకున్నా కూడా ఏదో చిరంజీవి గారికి ఒక చెప్పి సలహా తీసుకునే వాళ్ళని విన్నాను. ఎలా ఉండేదక్క అప్పుడు చిరంజీవి గారితో ఉదయకిరణ్ గారు? చాలా క్లోజ్ అసోసియేషన్. హీ వాజ్ లైక్ హిస్ గాడ్ ఫాదర్ యాక్చువల్ గా. Even there were points that there were times that he went and he discussed about the movies also. Story విని వెంటనే he used to go and talk to him about that story and he used to take his suggestions. ఒక టైంలో he was his godfather లాగానే ఉండేవారు. అండ్ ఆ ఇంద్రాలో డిస్కస్ చేసిన ఇన్సిడెంట్ కూడా ఇట్ వాస్ సచ్ అ మెమరబుల్ ఇన్సిడెంట్. ఈవెన్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ కాబట్టి లైక్ అదే. సో ఆ అవార్డ్ ఫంక్షన్ కి మాకు పార్సల్ రాలేదు. అమ్మ చిరంజీవికి భానుప్రియ గారికి అనుకుంటాను బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది. సో మా చిరంజీవి గారు వస్తున్నారమ్మా, వెళ్ళాలమ్మా, మనం చిరంజీవి అంకుల్ని చూడాలమ్మా, ఒకట్లో వెళ్దాము అని. సో ప్రెస్ ద్వారా దూరామన్నమాట. ప్రెస్ టికెట్ లో ప్రెస్ దూరి కూర్చున్నాము. అండ్ అక్క నాకు ఒక్కసారి వాళ్ళు అక్కడ కూర్చోడం చూసి అక్క నాకు ఒక్కసారి చిరంజీవి గారు చేపట్టుకోవాలని ఉందంటే రా పోదాం మనం, విల్ ట్రై టు ఆస్క్ ద సెక్యూరిటీ గైస్ అండ్ స్టేజ్ వెనకాల నుంచి వెళ్ళడానికి ట్రై చేసాం. ఆ సెక్యూరిటీ వాళ్ళు ఆపితే ప్లీజ్ మా తమ్ముడు చాలా పెద్ద ఫ్యాన్ అండి, ఒక్కసారి చిరంజీవి గారిని పలకరిస్తారండి, ప్లీజ్ అండి అని అడుక్కున్నాను నేను మెల్లగా. తర్వాత అల్లు అరవింద్ గారు ఆపారు, కొంచెం దగ్గరికి వెళ్ళాక అల్లు అరవింద్ గారు ఆపారు. అప్పుడు ఆయన ఎవరో మాకు తెలియదు, ఇప్పుడు తెలుసు ఆయన ఎవరు. అల్లు అరవింద్ గారు ఆపారు. అంకుల్ మా తమ్ముడు పెద్ద ఫ్యాన్ అంకుల్, ఒక్కసారి చిరంజీవి గారు చేపట్టుకుని వెళ్ళిపోతారు అంకుల్, ప్లీజ్ అంకుల్ అని. వాడు ఇంకా చిన్నవాడు అప్పుడు. అంకుల్ ఒక్కసారి అంకుల్ చిరంజీవి అంకుల్ చేపట్టుకుని వెళ్ళిపోతాను అంకుల్ అని అడుక్కున్నాడు. సో ఇద్దరు చిన్న పిల్లల్ని చూసి ముద్దుగా వదిలేశారు వాళ్ళు. వెళ్ళి చేపట్టుకున్నాడు, ఆయన చేపట్టుకున్నాడు. పట్టుకుని ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారు, చిరంజీవి గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు, పట్టుకున్నారు. వచ్చి అక్క అంకుల్ చెయ్యి ఎంత చల్లగా ఉంది అక్క, చిరంజీవి అంకుల్ చేయి ఎంత చల్లగా ఉంది, అండ్ నేను ఈ చేయి ఇప్పుడు కడుక్కోను, నేను చిరంజీవి అంకుల్ చేయి పట్టుకున్నాను, నేను ఈ చేయి కడుక్కోను. దట్ వాజ్ హిస్. సో ఐ ఫీల్ సో ప్రౌడ్. అవుట్ ఆఫ్ నో ఎక్కడి నుంచో వచ్చిన బాయ్, అలా ఒక ఫ్యాన్ గా ఉన్న బాయ్ అలా ఆయన పక్కన కూర్చుని. అండ్ ఒక్కసారి ఐ థింక్ ఒకే సెట్ లో ఒక సైడ్ వీడ్ షూటింగ్ అవుతుంది, ఒక సైడ్ ఆయన షూటింగ్ అవుతుంది. అప్పుడు ఇంటికి వచ్చి చెప్పాడు, ఐ హావ్ కమ్ టు అ స్టేట్ దట్ పక్కన ఆయన షూటింగ్ అవుతుంది, ఇటు పక్కన షూటింగ్ అవుతుంది అని. సో అలా అన్నమాట వాడు మెట్టు ఎదిగి అండ్ ఫైనలీ అంత క్లోజ్ గా అవ్వడము. సూపర్. అసలు ఉదయకిరణ్ గారికి చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టం అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ ఉదయకిరణ్ గారి గురించి కూడా చిరంజీవి గారు అప్పుడు వాళ్ళిద్దరు, బట్ ఇప్పటికీ ఒక రాజకీయంగా కానీ ఎవరైనా చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే ఆ ఫ్యామిలీని కామెంట్ చేయాలంటే ఉదయకిరణ్ గారి టాపిక్ ఖచ్చితంగా తీసుకొస్తున్నారు. మీరు కూడా వింటూ ఉంటారు అప్పుడప్పుడు, అసలు తొక్కేసింది ఈ టైప్ లో. అప్పుడు విన్నప్పుడు మీరు అలా తీసుకుంటారు, ఎందుకు ఇదంతా ఇప్పుడు లేని మనిషి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, ఎప్పుడు ఫీల్ అవుతారా? దట్స్ వాట్ ఐ ఆల్వేస్ సే అండి, అది జరగాల్సింది జరిగింది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ బ్లేమింగ్ ఎనీవన్ ఇన్ దట్. అబ్సల్యూట్లీ. అండ్ హీ హాస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ టు హిమ్, అది మట్టుకు నిజమే. And he has done his part as long as they was depending on him. So okay. And I have Teja garu ela first lo starting lo, so ఆయన అడిగితే చాలా మంచిగా, సో ఉదయకిరణ్ అనే వ్యక్తి చాలా సాఫ్ట్, చాలా ఎమోషనల్ అని చెప్తారు. సో వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉండేది అక్క? వెరీ నైస్ యాక్చువల్ గా. అండ్ తేజ గారు కొంచెం స్ట్రిక్ట్, బికాస్ ఆయనకు కావాల్సిన అవుట్పుట్ తెప్పించుకునే వరకు వదలరు. సో స్ట్రిక్ట్ గా తెప్పించుకున్నారు. దట్స్ వాట్ ఇవాళ నేను ఐ మెట్ దేర్ ఫ్యామిలీ ఇన్ ద థియేటర్. దట్స్ వాట్ ఐ టోల్డ్ దట్ తేజ గారి డైరెక్షన్ యాక్చువల్ గా వాట్ ఎవర్ యూ సీ ఉదయ్ టాలెంట్ ఆబ్వియస్లీ ఇస్ దేర్, అండ్ తేజ గారు తెప్పించుకున్నారు ఇన్ దట్. చిత్రం వాజ్ అమేజింగ్. చిత్రం అండ్ నువ్వు నేను రెండు అయింది. అండ్ అవునన్నా కాదన్నా ఐ థింక్ దీస్ ఆర్ అమేజింగ్ మూవీస్. ఈవెన్ అవునన్నా కాదన్నా మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం. సో అసలు హీ బ్రింగ్స్ అవుట్ ద యాక్టర్ అన్నమాట, ఫ్రమ్ విత్ ఇన్ హీ బ్రింగ్స్ అవుట్ దట్. తేజ గారి డైరెక్షన్ వాజ్ అమేజింగ్. అంటే మామూలుగా ఇప్పుడు ఆయన ఇష్టాలు మీతో షేర్ చేసుకుంటూ ఉంటారా? ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలక్క, లేకపోతే పలానా డైరెక్టర్
మనం వర్క్ చేయాలి ఆయనతో డైరెక్టర్ కన్నా హీ వాంటెడ్ విభిన్నంగా ఉండాలి. ఒక సినిమాకి దే షుడెంట్ బి ఎనీ కనెక్షన్. ఓకే సో యాక్చువల్ గా శ్రీరామ్ కి హీ వాస్ వెరీ హ్యాపీ బికాస్ ఆ లవ్ బాయ్ కంటిన్యూ అయిపోతూ ఉండేది. అవును సో హీ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. హీ వాంటెడ్ డిఫరెంట్ రోల్ అన్నమాట. ఏది కూడా అన్ని టైప్స్ ఆఫ్ రోల్స్ ఉండాలి వాడికి. సో శ్రీరామ్ అందుకే హీ ఎంజాయ్డ్ అ లాట్. సో అట్లా వాడికి ఒక మూవీకి దర్ షుడెంట్ బి సిమిలారిటీ. ఛాలెంజింగ్ గా ఉండాలి, సంథింగ్ డిఫరెంట్, నెగటివ్ రోల్ చేయాలని కూడా ఉండేది. విలన్ హీ హ్యాడ్ దట్. నాకు తెలిసి అజిత్ గారితో కూడా విలన్ ఆయన మిస్ అయింది అని విన్నాను. దెర్ వాజ్ ఆన్ కార్డ్స్ అంట. ఇట్ వాజ్ దేర్ ఆన్ ద కార్డ్స్. ఐ థింక్ ఇప్పుడు తెలుగులో ఎంతవాడు గానిగా డబ్ అయింది. సో అనుష్క గారును త్రిష గారు అండ్ అజిత్ గారు, సో అక్కడ వేరే క్యారెక్టర్ ఒకటి చేశారు. అంటే ఆ స్టోరీ మొత్తం ఆయన్ని చదివేటప్పుడు బేసిక్ గా ఈ క్యారెక్టర్ ఉదయ్ కిరణ్ గారు చేయాలి, బట్ ఆయన లేకపోవడం వల్ల అలా చాలా మిస్ అయినాయి ఆయన. సో ఉదయ్ కిరణ్ గారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా, నచ్చని సినిమా ఏంటక్క? నాకు నచ్చంది అయితే లేదు, యాక్చువల్గా నచ్చంది ఏమీ లేదు. బట్ నాకు మనసంతా నువ్వే అండ్ శ్రీరామ్ చాలా ఇష్టం. ఓకే, శ్రీరామ్ లో ఐ కుడ్ సీ అ డిఫరెంట్ ఉదయ్ ఇన్ దట్ అండ్ మనసంతా నువ్వేలో ఎమోషన్స్ ఆర్ టు ద పీక్. ఓకే, సో ఈ రెండు నాకు యాక్చువల్ గా చాలా ఇష్టం. అండ్ ద ఎనర్జీ ఇన్ నువ్వు నేను మనసంతా నువ్వే కూడా రిలీజ్ రెడీగా ఉందని విన్నాను. మేము విన్నాము, రెడీ చూస్తాకి వెయిటింగ్ అంటే అక్క. అంటే మామూలుగా ఇప్పుడు మీకు తమ్ముడు కాబట్టి నీ తమ్ముడు మీకు ముద్దు, బట్ మీ తమ్ముడు పక్కన ఏ హీరోయిన్ బాగుంటుంది అనుకుంటారు మీరు? ఆయన వర్క్ చేసిన అందరిలో ఎప్పుడైనా అన్నారా ఉదయ్ నీ పక్కన ఈ అమ్మాయి బాగుంటుంది, లేదా ఆ అమ్మాయితో చేయొచ్చు కదా? ఎప్పుడైనా ఇలాంటి సలహాలు ఎప్పుడైనా ఇచ్చారు? Nothing. I was happy with all. And నాకు రీమా సెన్ నచ్చింది, దట్ జంట బాగా నచ్చింది యాక్చువల్ గా. ఒక సినిమానే రెండు సినిమాలు ఐ థింక్ రెండు చేశారు. రెండు చిత్రం అండ్ మనసంతా నువ్వే రెండు అనుకుంటాను. రీమా సెన్ అండ్ ఉదయ్ ఐ లైక్ ద పేర్, బాగుండింది. అండ్ అనిత ఆల్సో, అనిత వెరీ క్యూట్ పేర్ అది వాళ్ళిద్దరిది. దే వర్ వెరీ ఫ్రెష్ అన్నమాట. నువ్వు నేను వాళ్ళిద్దరు చాలా. అండ్ రెండు ఉన్నాయి అనితతో కూడా. ఐ థింక్ శ్రీరామ్ ఆల్సో వాజ్ అనిత. శ్రీరామ్ కూడా, శ్రీరామ్ లో కూడా అనిత భలే బ్యూటిఫుల్ గా వెరీ క్యూట్. ఓకే ఓకే అకంటే మామూలుగా ఇప్పుడున్న హీరోల్లో ఎవరిని చూసినప్పుడు మీకు ఉదయ్ కిరణ్ గారు గుర్తొస్తారు? మామూలుగా విజయ్ దేవరకొండ. అవునా? మేమంతా బాగా కనెక్ట్ అయ్యాం ఆయనకి, బికాజ్ ఆయనలో మాకు చాలా ఉదయ్ కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ నితిన్ ది రీసెంట్ కూడా ఏదో ఒక మూవీ వచ్చింది కదా, ఐ డి నాట్ సీ బికాస్ ఆఫ్ నితిన్, ఐ సా ఓన్లీ బికాస్ ఆఫ్ ఉదయ్. నితిన్ లో చాలా కట్స్ ఉన్నాయి. నితిన్ గారిలో కూడా ఐ కెన్ సీ లాట్ ఆఫ్ కట్స్. అండ్ నెక్స్ట్ విజయ్ దేవరకొండ, బికాస్ విజయ్ దేవరకొండ కూడా ఐ థింక్ ఏ సపోర్ట్ లేకుండా వస్తున్న మనిషి. సో అలా కూడా కనెక్ట్ అయ్యాము. యాజ్ వెల్ యాజ్ ఎందుకో కొన్ని యాంగిల్స్ లో ఉదయం చూస్తున్నట్టే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మధ్య ఎప్పటి నుంచో, ఎప్పుడైతే ఆయన చనిపోయారో అప్పటి నుంచి ఉదయ్ కిరణ్ గారి బయోపిక్ అని ఎప్పటికప్పుడు న్యూస్లు వస్తూనే ఉన్నాయి. తేజ గారు తీస్తానన్నారు అండ్ రీసెంట్ గా వర్మ గారు కూడా అనౌన్స్ చేశారు. బట్ మీకు ఎలా చూడాలని ఉంది ఆయన బయోపిక్ తీస్తే ఎవరు యాక్ట్ చేయాలని ఉంది యాజ్ ఏ మీ సిస్టర్ గా? I haven't given a thought about it. వద్దంటారా? అసలు మీకు ఇష్టమేనా, ఇష్టం లేదా అసలు? మామూలుగా అంటే ఇప్పుడు చాలా మంది మహానటి వచ్చింది, అలాగే కొన్ని యాత్ర, ఇలాంటి అంటే ఒక రియల్ స్టార్ రియల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మాకు తెర మీద చూడాలన్న ఉత్సాహం ఉంటుంది. I'm also happy if it comes because his dedication. If anyone is going to show how much hard work he has done to come to that position, definitely yes, it will impress many. I mean, chala mandi adugutunnaru, madhya youth andaru, they should get impressed with that, the dedication part of it. Yes, if I would be glad to see that if it comes out. Okay, అంటే ఆ క్యారెక్టర్ మళ్ళీ మీకు నచ్చిన విజయ్ దేవరకొండ గారే చేయాలా? I would love to. సో మీరేం చెప్తారు యాజ్ ఒక సిస్టర్ గా బ్రదర్ గురించి? మీరేం చెప్తారు? I'm a very very proud sister. చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుందండి. ఎందుకంటే ఎంతో కష్టపడ్డాడు. వాడి పడిన వెనకాల కష్టం చూస్తూనే ఉన్నాం కాబట్టి, ఎంతో కష్టపడి మెట్టు ఫామ్ చేసుకుని బాగా తన పాత్ ఫామ్ చేసుకుని ఫ్రమ్ జీరో టు హీరో అయ్యాడు.
and he has achieved that stardom. He has achieved his dream. So I only give that one piece of advice to anyone, that there's nothing which is impossible. Impossible అన్న వర్డే లేదు. Anything you want to do, put a little bit of effort, and if that's not enough, a little more effort. Antegani, Super. that's it. You can achieve anything, like how Uday has proved it, from nothing to everything he has achieved. So alla ante, keep giving your best, and దెన్ Yeah. థ్యాంక్ యూ సో మచ్ అక్క, Thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదా, అండ్ ఎటువంటి ఆవిడని ఇబ్బంది పెట్టకుండా, ఎటువంటి కాంట్రవర్సీ చేయకుండా అయితే చేశానని నేను అనుకుంటున్నాను. సో ఇది జస్ట్ ఒక సరదాగా ఇంటర్వ్యూ చేశాను అనమాట ఈరోజు నువ్వు నేను. అండ్ త్వరలో మనసంతా నువ్వే కూడా రిలీజ్ అవుతుంది. అండ్ చాలా మంది ఫ్యాన్స్ కూడా నన్ను అడిగారు, వాళ్ళకి ఒక మంచి అవుట్పుట్ అయితే నేను ఇచ్చాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. జై హింద్.